మంచిది కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. మరి కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వాక్య భాగాన్ని చదువుకుందాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చాలు, అందరం కళ్ళు మూసుకుని తల్ల ఉంచుదాం. చదవబడిన వాక్య భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడలాగున అందరం కూడా ప్రార్థనలో ఏకీవిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ ఈ ఆరాధన అంతట్లో మీరు మాకు తోడుగా ఉండి మీరు మహిమ పొందినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. వినగలిగిన చెవులు గ్రహించే హృదయాలను మీరు అనుగ్రహించండి. మమ్మల్ని అందరినీ చుట్టుపక్కల వాతావరణాన్ని కూడా నీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలోనైనా చదవబడిన వాక్య భాగంను ధ్యానిస్తూ ఉండగా అనుకునే ఆత్మచేత అభిషేకించి మా అందరితో ప్రభు మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వశక్తి కలిగిన దేవుడు చెబుతున్న మాట ఏంటంటే ఈరోజు, నేను నిన్ను మరువను. హల్లెలూయా. ఈ మాట చెప్పటానికి ఆయన ఒక్కడే సమర్థుడు, ఆయన ఒక్కడే యోగ్యుడు, దానికి సరిపడిన వాడు ఆయన ఒక్కడే. మనము ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరినైనా ఒకవేళ కలిసినప్పుడు వాళ్ళు అంటూ ఉంటారు, మమ్మల్ని మరిచిపోయావు అంటే. ప్రతి మనిషి జ్ఞాపకాలు కొంతకాలమే ఉంటాయి, కానీ దేవుని జ్ఞాపకాలు శాశ్వత కాలం ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నిన్ను మరువను అని చెప్పడానికి శక్తి కలిగిన వాడు ఒక్కడే, ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఒక సంటి బిడ్డను తల్లి ఒకవేళ మరిచిపోతుందేమో, కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. అంటే తండ్రి తన బిడ్డలు ఒకవేళ మర్చిపోవచ్చు, బిడ్డలు ఒకవేళ తల్లిదండ్రులు మర్చిపోవచ్చు, అవకాశాలు ఉన్నాయి. భార్య భర్తను మర్చిపోవచ్చు, భర్త భార్యను కూడా మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రము మనలను మరిచిపోయేవాడు కాదు. ఆమేన్, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డల, మనిషి జ్ఞాపకాలు ఎలాంటివి అంటే శక్తిహీనమైనవి, కొంతకాలం మాత్రం ఉండేవి. కానీ దేవుని జ్ఞాపకాలు అలా ఉండవండి. ఆయన మన జీవితంలో చేస్తున్నవన్నీ చేసినవన్నీ కార్యములు కూడా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఏదోనండి, పోయిన సంవత్సరంలో నన్ను మర్చిపోలేదు, ఇగో ఈ సంవత్సరం అంతా మర్చిపోయాడు నన్ను. గత కాలంలో నా జీవితం అద్భుతకరమైన కార్యాలు చేశాడు, ఈ సంవత్సరంలో ఏంటోనండి అసలు కార్యాలే చేయట్లేదు అనడానికి వీల్లేదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి అద్భుతమైన కార్యములు చేసేవాడు. ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలా, ఆయన చేసిన కార్యములను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనము ఏమిచ్చినప్పటికీ కూడా ఆయన రుణాన్ని తీర్చుకోలేమండి, రుణపడి ఉండవలసిందే. నా ప్రియమైన దేవుని సంగమా, కొంతమంది మనల్ని గనక మరిచిపోతే గనక మనకు వచ్చిన నష్టమేమీ ఉండదు. కానీ దేవుడు మరిచిపోతే మన మనుగడ సాగడం చాలా కష్టం. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చేసిన ఉపకారములను మనము ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అయితే ఈరోజు ఆయన వాగ్దానము చేస్తున్నాడు, సర్వశక్తివంతుడైన దేవుడు వాగ్దానము చేస్తున్నాడు, నేను నిన్ను మరువను. చెప్పాలి గట్టిగా, నేను నిన్ను మరువను అని చెప్తున్నాడు. అంటే నేను మరువను అని చెప్పిన దేవుడు మన జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తాడు, ఎలాంటి కార్యాలు చేశాడు,
ఈరోజు కొన్ని విషయాలు మనము వాక్యంలోంచి మనం ధ్యానిద్దాం. మనల్ని మరువనని చెప్తున్నాడు కదా, మరువనని చెప్పినప్పుడు మరి అద్భుతమైన కార్యాలే చేయాలి. మనుషులైతే నేను మర్చిపోలేదు అంటారు, కానీ ఏ కార్యము కూడా మనకు చేయరు. ఎందుకు గుర్తులేదు, నాకు గుర్తుందండి, నేను నీకు ఇప్పుడే ఫోన్ చేద్దామని తీశాను, నువ్వే నాకు చేసావు అంటారు. స్తోత్రం. కానీ దేవుడు అలా అడ్జస్ట్ చేసేవాడు కాదు. మన మరువని దేవుడు మన జీవితంలో ఎలాంటి కార్యములు చేస్తాడు. కొన్ని విషయాలు చదవండి. కీర్తన గ్రంథంలోకి వెళ్దాం. 78వ కీర్తన 23వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను అంతరిక్ష ద్వారములు తెరిచెను. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. ఆకాశ ధాన్యములు వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే గనక, ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి ఎలాంటి వారంటే స్వల్ప జనం, మిశ్రిత జనము. అందుకనే పురుగు వంటి యాకోబు అని చెప్తాడు. పురుగును ఎవరైనా ప్రేమిస్తారా? చెప్పాలి మీరు. కొంచెం మీరు మౌనం అంగీకారంలాగా ఉంటుంది. మరి మేము పురుగులే ప్రేమిస్తామంటారా? పురుగును ఎవరైనా ప్రేమిస్తారా? ప్రేమించరు కదా. అయితే అలాంటి ప్రజల కొరకంట ఆకాశమునకు ఆజ్ఞాపించి అంతరిక్ష ద్వారములను ఆయన తెరిచాడు. గట్టిగా చెప్తాం హల్లెలూయా. అంటే ప్రార్థించినప్పుడు ప్రతి సమయంలో కూడా ఇశ్రాయేల్ ప్రజలకు ఆయన సమీపస్తుడై ఉన్నాడు. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా మనల్ని పట్టించుకునేవారు ఎవరు కూడా ఉండరు. అంటే మన బంధాలు ఎలాంటివంటే కనుక బలము లేనివి. అలాంటి ప్రజల కొరకు, అలాంటి ఇశ్రాయేల్ ప్రజల కొరకు దేవుడంట దేవదూత ఆహారమును భోజన పదార్థములను ఆయన వారికి ఇచ్చి సమృద్ధిని ఇచ్చాడంట. ఆమెన్ హల్లెలూయా. అంటే మరువని దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు అరణ్యములో వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు ఉన్నది ఎక్కడ? ఇప్పుడు అరణ్యములో ఉన్నారు. వారికి అక్కడ పంట లేదు, మంట కూడా లేదు. ఎటు చూసినప్పటికి కూడా శూన్యమే, ఎటు చూసినప్పటికి కూడా ఒంటరితనమే. అయితే ఆశ్చర్యకరమైన దేవుడంట ఆకాశమును తెరిచి వారికంట ఆహారమును అనుగ్రహించి వారి ఆకలిని తీర్చాడు. అంటే మరువని దేవుడు మొట్టమొదటిగా మన జీవితంలో చేసిన కార్యములు ఏంటంటే మనకు ఆహారమునిస్తున్నాడు. ఆమెన్. అది చాలదా నీకు? ప్రతిరోజు కూడా సమృద్ధికరంగా 3 పూట్ల భోజనం చేస్తున్నాం కదా. ఇంకా నిన్ను ఎందుకు మర్చిపోయాలనుకుంటా నువ్వు? మరువని దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రజల కొరకంట ఆకాశమునకు ఆజ్ఞాపించి అంతరిక్ష ద్వారములను తెరిచాడు. ఆమెన్ హల్లెలూయా. ఆహారం అనగానే మనకు ఏం గుర్తొస్తుంది? భూమి నుంచి వస్తుంది కదా, భూమి గుర్తుకు రావాలి మనకి. అంటే ఆయనంట కానీ మనకు అది గుర్తొస్తుంది. కానీ ఆయన భూమి మీద ఆధారపడకుండా, ఈ లోక సంబంధమైన వాటి మీద ఆధారపడకుండా, వాళ్ళు అలా బ్రతకకుండా ఆశ్చర్యకరమైన ఆహారమునంట ఆకాశము నుంచి కురిపించాడు. ఆమెన్ హల్లెలూయా. అయితే మనకైతే ప్రియమైన దేవుని పండితే పంట, వారికి కురిస్తే పంట. స్తోత్రం చెప్పు హల్లెలూయా. ఏనాడు కూడా ఏ లోటు లేకుండా సమృద్ధికరమైన ఆహారమును అరణ్యములో కొన్ని లక్షల కాల్పమనండి. వాళ్ళు ఏనాడు కూడా మరువకుండా వారిని, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ జనాంగము కొరకు, ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వారి కొరకంట ఆకాశమునకు ఆజ్ఞాపించి అంతరిక్ష ద్వారములను తెరిచి ఏ రోజు కావలసిన ఆహారమును ప్రతిరోజు వారు గుడారంలోంచి బయటికి రావాలి. చూస్తే కనుక మనం ఎక్కడికైనా హోటల్కి ఒక 20-30 మంది హోటల్కి వెళ్ళామనుకోండి, కొంచెం వెయిట్ చేయండి అంటారు. కానీ అక్కడ అన్ని లక్షల మంది వచ్చినప్పటికి కూడా అక్కడ ఒక బోర్డు కనపడేదంట. ఏమని? భోజనము తయారు. దేవునికి స్తోత్రం. ఏనాడు కూడా లోటు లేదండి. కొంచెం ఆగండి అనేది లేదు. ఒక గంట ఆగండి, కొంతమందికి పెడతాను, తర్వాత ఇంకో గంట ఆగితే ఇంకో కొంతమందికి పెడతాను అనే ఆలోచన ఏం లేదు.
మరువని దేవుడు నా ప్రియమైన దేవుని బిడ్డ ఆకాశములో నుంచి అంట వారికి ఆకాశ ద్వారములను తెరిచి, ఆకాశమునకు ఆజ్ఞాపించి అంతరిక్ష ద్వారములను తెరిచి దేవదూతల ఆహారముతో వారికి సమృద్ధిగా ఆహారమునిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. వారు ఎలాంటి వారు? ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వారు? చదవండి ఇప్పుడు కీర్తన గ్రంథం 78వ కీర్తన 11వ వాక్యం. ఆయన క్రియలను ఆయన వారి మీద చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయిరి. అది వారు ఎన్ని ఆశ్చర్య కార్యములు చేసినప్పటికీ కూడా మరిచిపోయారు వాళ్ళు. అయితే మరిచిపోయిన వారిని కూడా ఆయన్ని మరువకుండా ప్రతి నిత్యము వారికి సమృద్ధికరమైన ఆహారం ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే మరిచిపోయిన వారికే అలా ఇచ్చిన దేవుడు, ప్రియమైన దేవుడు మనకివ్వడా? ఒకవేళ తల్లి తన బిడ్డనైనా మర్చిపోద్దేమో కానీ నేను నిన్ను మరువనని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మర్చిపోయేవాడు కాదండి. మనమైతే మర్చిపోతాం, కృతజ్ఞత లేని స్థితిలో మనం ఉంటాం. ఒక మాట చెప్పాలంటే ప్రియమైన దేవుని, మీరు గాలి పీలుస్తున్నారు కదా, మీరు పీల్చే గాలికి డబ్బులు కట్టమంటే ఏం చేస్తారు మీరు? దేవుడు నాకేం చేశాడు దేవుడు అంటే అట్లా? నీకు గాలి ఇచ్చాడు కదా, ఆహారం ఇస్తున్నాడు కదా. ఒక 10 నిమిషాలు గాలి బిగేస్తే అమ్మ చచ్చిపోతున్నాము ఓహో అంటామే, మళ్ళీ చల్ల గాలి వేస్తే కనుక అబ్బా హాయిగా ఉందంట. నువ్వు ఇంతవరకు ఈ రోజంతా పీల్చిన గాలికి ఒక 50,000 కట్టండి, నెలకంటే కడతారా? దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో ఒకసారి మనము దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆయన జీవితంలో చేసిన, వారి జీవితంలో చేసిన ఎన్నో అద్భుతమైన కార్యములను మరిచిపోయినప్పటికీ కూడా వాళ్ళు మరువని దేవుడు ఉంటూ అరణ్యములో వారికి సమృద్ధికరమైన ఆహారం ఇచ్చాడు. అంటే మరువని దేవుడు వారి జీవితంలో చేసిన అద్భుతమైన కార్యం ఏంటంటే ఆకలిని తీర్చాడు. మొట్టమొదటిగా. రెండవదిగా చదవండి కీర్తన గ్రంథము 78వ కీర్తన 15వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన తినటానికి ఆహారం ఇచ్చి ఆకలి తీర్చాడు. ఇక్కడ రెండవదిగా గమనించినట్లయితే కనుక అరణ్యములో నీళ్లు ఇవ్వటం కానీ, బండను చీల్చి నీళ్లు ఇవ్వటం కానీ దేవునికి సర్వసాధారణమే. అది పెద్ద ఆశ్చర్యంగా అనిపించకపోవచ్చేమో కానీ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఒక బండ కింద సముద్రమంత సమృద్ధిని పెట్టాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదైనా బండ తీసినప్పుడు మనకి చేపలో లేకపోతే పీతలో కనబడుతున్నాయి అనుకోండి, అమ్మో దీని కింద ఎందుకు దూరేసింది అనుకుని గొప్ప పట్టేస్తాం కదా. ఈ బండ కిందంట అన్ని లక్షల మందికి సరిపడిన సముద్రం అంత సమృద్ధిని అక్కడ దాచిపెట్టాడంట. ఆమెన్, హల్లెలూయా. అంటే వాళ్ళు దప్పిక తీర్చడమే కాదండి, బండను తీర్చడమే కాదు, ఆ బండ క్రింద వారి కొరకు సముద్రం అంత నీటిని దాచిపెట్టాడు. సముద్రంలో ఎంత నీటి ఉంటుందండి? ఎంత నీరు ఉంటుంది? ఏదో కాలువ నది అంటే కనుక సముద్రం ఇది. అంత నీటిని దాచిపెట్టాడు. నిన్ను మరువని దేవుడు నీకు ఆకలి తీర్చడం మాత్రమే కాకుండా నీకు దాహమును కూడా తీరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నిన్ను మరిచిపోలేదు అనటానికి ఇది సాక్ష్యం చాలు. ఇదొక్కటి చాలు నీకు. 2 రోజులు మంజీరా వాటర్ రాకపోతే ఏం చేస్తారు? తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు వస్తుందని వాళ్ళకి ఫోన్ చేస్తారు, ఎప్పుడు వస్తుందని ఈ ట్యాపులను చూస్తూ ఉంటారు. 2 రోజులే కదా. కొన్ని లక్షల మందికి అరణ్యములో వారికంట బండ కింద సమృద్ధి గల నీటిని దాచిపెట్టిన దేవునికి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అంటే మనం నిలిచి ఉన్న భూమి ఉంది కదా, దీని కింద ఏమీ లేదు, శూన్యం. అంటే శూన్యములో భూమిని వేలాడదీశాడు. అంటే భూమి ఏ ఆధారం లేకుండా ఉంది. ఇప్పుడు మీరు దర్జా కూర్చున్నారంటే మరి ఆయన కాపుదలే. కుర్చీ వేసుకున్నారు, సాపులు వేసుకున్నారు, నిలబడ్డాం, కింద ఏమి లేదు, శూన్యములో వేలాడుతూ. అంటే నీకు ఎటువంటి ఆధారము లేని పరిస్థితుల్లో కూడా నీకు సమృద్ధిని ఇవ్వగలిగిన వాడు, నీకు ఆకలి తీర్చగలిగిన వాడు, నీకు స్వస్థత ఇవ్వగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. వారి కొద్దిపాటి ప్రజలు కాదండి, అరణ్యములో కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు. వారు తిని త్రాగి తృప్తి పడేటట్లుగా
ఒక బండ కింద సమృద్ధిని వారికి అనుగ్రహించాడు దేవుడు. ఆమేన్ హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యము అనే బండ కొద్దిగా మీకు కనపడచ్చు. నీ కంటికి కనబడుతున్న మేఘము అరచేయంతే ఉండొచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డరా, దాని విస్తరణ ఎలా ఉంటుందంటే కనుక అది మోపైన వర్షముగా మార్చబడుతుంది. చప్పట్లు కొట్టాం. అది మోపైన వర్షంగా మార్చబడుతుంది. కనబడింది నీకు అరిచేంత మేఘమే, మోపైన వర్షంగా మార్చబడుతుంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోడండి, మనమే మర్చిపోతాం. ఆయన ఆశ్చర్య కార్యములను ప్రతిరోజు తింటానే ఉన్నారు, ప్రతిరోజు త్రాగుతూనే ఉన్నారు. కానీ ఆయన ఆశ్చర్య కార్యములను మర్చిపోయి అయినప్పటికీ కూడా ఆయన మరువని దేవుడుగా వారికి ఆహారమునిచ్చాడు, వారి దాహమును కూడా తీర్చాడు. అంత మాత్రమే కాకుండా కీర్తన గ్రంథం 78వ కీర్తన చూస్తే కనుక 29వ వాక్య భాగాన్ని చదువుకుందాం. వారు కడుపార తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే వారు ఆశించినవన్నీ కూడా దేవుడు అనుగ్రహించాడంట. ఆమేన్. ఒకరోజు ఆహారం కావాలన్నారు, ఒకరోజు నీళ్ళు కావాలన్నారు, ఒకరోజు మాంసం కావాలన్నారు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఒకరోజు చికెన్ కావాలి, ఒకరోజు చేపలు కావాలి. ఏది కావాలంటే వారు ఆశించినవన్నీ కూడా అరణ్యములో దేవుడు వారికి సమృద్ధిగా ఇచ్చాడు. ఆమేన్ హల్లెలూయా. వారు అరణ్యములోనండి, మనకు చుట్టుపక్కల షాప్ ఉంటేనే వెళ్ళి ఏం చేస్తాం? ఎంతమంది ఉన్నాం మనం? చుట్టాలు ఎంతమంది వచ్చారు? 4 వచ్చారు, 1 కేజీ సరిపోద్ది. కానీ అక్కడ అరణ్యములో వాళ్ళు ఏ సమయంలో ఏది అడిగితే ఆశించినవన్నీ కూడా తిని అంటవారు కడుపార తిని తనిసిరి. ఇక్కడ దాకా వచ్చి ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఈరోజు నువ్వు ఏ ఉద్దేశంతో, ఏ ఆలోచనతో, ఏ అవసరంతో నువ్వు ఇక్కడికి వచ్చావో దేవునికి తెలుసు. నాకు తెలియకపోవచ్చామో కానీ నువ్వు ఏ ఉద్దేశంతో నువ్వు వచ్చినప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ మరువని దేవుడిగా నీ ఆలోచనలన్నీ కూడా దేవుడు తప్పకుండా తీరుస్తాడు. ఆమేన్ హల్లెలూయా. అది ఏదైనప్పటికీ కూడా మనుషులకు అసాధ్యము కావచ్చు, అధికారులకు అసాధ్యము కావచ్చు, అధికారులు చేతులెత్తచ్చు. కానీ మనం ఆరాధిస్తున్న దేవునికి అన్ని సాధ్యమే. నువ్వు ఏది కావాలని ఈరోజు ఆయన సన్నిధికి వచ్చావో తప్పకుండా నీ ఆలోచన ఎరిగి నీకు కావలసిన ప్రతి అక్కర్లను కూడా ఆయన తీరుస్తాడు. ఆమేన్ హల్లెలూయా. అంటే ఆయన మరువని దేవుడుగా మనకు ఆహారమునిచ్చాడు, మరువని దేవుడుగా మనకు దాహాన్ని కూడా తీర్చాడు. తీర్చి ఏం చేశాడంటే మరొక మాట చదివి ముగిస్తా. చదవండి. కీర్తనల గ్రంథంలోకి వెళ్దాం. 78వ కీర్తన 70వ వచనం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించడం అనిపించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములు యందు నేర్పరి. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మరువని దేవుడు మన జీవితంలో మనకు ఆహారమునిచ్చాడు, మన దాహమును కూడా తీర్చాడు. ఇక్కడ ఈ వాక్యాన్ని మీరు గమనిస్తే గనక తన ప్రజలకు ఒక కాపరి కావాలి, ఇప్పుడు తన ప్రజలు నడిపించే నాయకుడు కావాలి, తన ప్రజలకు ఉపదేశించే ఉపదేశకుడు కావాలి అని దావీదునంట పిలిపించి పాడి గొర్రెలను వెంబడించడం మానిపించేశాడంట. ఆమేన్ హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, తన ప్రజలకు దేవుడు మరిచిపోలేదు కాబట్టి ప్రజలను ఏం చేశాడు? ఆహారం ఇవ్వడమే కాదు, దాహము తీర్చడమే కాదు, కానీ నడిపించడానికి ఒక నాయకుడిని కూడా నియమించాడు. ఆమేన్. అది చాలదా నీకు? ఏ బ్రదర్ ఎందుకు రావట్లేదు మీరు చర్చికి అని అడిగే నాయకుడు మీకు కావాలొద్దా? స్తోత్రం చెప్పు. కావాలా? ఆ నాయకుడిని పెట్టాడు. ఆమేన్ హల్లెలూయా. అంటే ఇక్కడ దావీదుకు పాడి గొర్రెలు ఉన్నాయి, సమృద్ధినిచ్చే గొర్రెలు ఉన్నాయి. అంటే దావీదుకు మంద ఉంది, ఒకరి మీద ఆధారపడే అవకాశమే లేదు. ప్రతిరోజు కూడా నెల వచ్చేసరికి చేతి నిండా డబ్బు, ఒంటి నిండా ఆరోగ్యం ఉంది, ఎవరి మీద ఆధారపడే అవసరం లేదు.
అలాంటిగా సమృద్ధికరంగా బ్రతుకుతున్న దావీదునంట తన ప్రజలకు నాయకుడు కావాలని, తన ప్రజలకు ఉపదేశించే ఉపదేశకుడు కావాలని, తన ప్రజలు నడిపించే కాపరి కావాలని అంట అరణ్యములో పాడి గొర్రెలను మేపుకుంటున్న ఆ గొర్రెలను దాన్ని మాన్పించంట ఇశ్రాయేలు ప్రజలకు కాపరిగా అతను నియమించాడు. ఆమేన్, హల్లెలూయా. మరువని దేవుడు మన ఆకలి తీర్చడం మాత్రమే కాదండి, మరువని దేవుడు మన దాహము తీర్చడమే కాదు, మరువని దేవుడు మనల్ని నడిపించడానికి కూడా నాయకుడిని నియమించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దావీదుని పిలిపించి అంటే సమృద్ధిని విడిచిపెట్టమన్నాడు. సేవకుడు అంటే ఏమి లేనాడు కాదు కదా. సేవకులు అనగానే కొంతమందికి ఒక చిన్న చూపు ఉంటుంది అనమాట. ఇది ఏమి లేనుడా, సాయంత్రానికి ఎన్ని పాలు ఇచ్చాయి, అంత సమృద్ధికరమైన అన్నీ ఉన్నాయి దావీదుకి. అవన్నీ కూడా దేవుడు ఏం చేయండి, నువ్వు నా గొర్రెలు అంటే నా ప్రజలకు నువ్వు నాయకుడుగా ఉండాలని దాన్నంతటినీ కూడా మాన్పించి ఇశ్రాయేలు ప్రజలకు కాపరిగా పెట్టాడంట. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆకలి తీర్చుతున్నాడు, దప్పిక తీర్చుతున్నాడు, నిన్ను నడిపించడానికి ఆయన నాయకుడిని కూడా పెట్టాడు. ఇంకా నువ్వు ఎప్పుడు మర్చిపోయాడు ఎట్లా అనుకుంటావు నువ్వు? నా జీవితం నాకేం కార్యాలు చెల్లిది ఎట్లా అనుకుంటావు చెప్పు నువ్వు? ఇన్ని చేశాడు కదా, తింటున్నావు, రోజు భోజనం చేస్తున్నాం కదా, స్తోత్రం చెప్పండి. అంటే మీరు వేరే రకంగా అర్థం బాగా తిన్నాం అన్నట్టుగా అనుకుంటారు మీరు, అట్టగా తిననేది. రోజు భోజనం చేస్తున్నాం కదా, దేవుడు మర్చిపోతే ఇచ్చేవాడు మనకి, రోజు నీళ్ళు ఇస్తున్నాడు కదా, నేను నడిపించడానికి కాపరిని కూడా పెట్టాడు కదా, నేను పట్టించుకోవడానికి కాపరిని కూడా పెట్టాడు కదా. అయినా సరే నువ్వు కనుక దేవుని యొక్క మార్గంలో తప్పిపోతే ఎలా? నువ్వు మరిచిపోయినప్పటికీ కూడా ఆయన మరువని దేవుడిగా ఎన్ని కార్యములు చేస్తున్నాడు. అయితే ఈరోజు నువ్వేం చేయాలంటే ఒక్క పని చేస్తే కనుక ఈరోజు ఆయన సంతోషిస్తాడు. చదవండి చివరి ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 3:22. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ విశ్వాసమును నేను బాగు చేసేదను. సపడగొట్టు ఒకసారి. మీరు తిరిగి వస్తే కనుక మరల నా దగ్గరికి, మీరు ఇంతవరకు దేవుడు నాకు ఏ కార్యాలు చేశాడు, ఏం చేశాడు? బ్రదర్ రాములు బ్రదర్ గారు దేవుని స్తోత్రం చెప్పాలి. ఏం కార్యాలు చేశారు నువ్వు అనుకుంటున్నావా? ఎన్ని చేశాడండి మన బిడ్డల కొరకు చెప్పండి. చక్కగా పోయిన సంవత్సరం చదువుకుని ఈ సంవత్సరం స్కూల్లోకి వెళ్తాను కృప చూపాడా? మా పిల్లలు అసలు ఏమీ చేయలేదు, ఇంటికాడ కూర్చున్నాం అన్నవాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? మరి అన్ని చేస్తే నువ్వు ఆయన మర్చిపోతే ఎలా? నీకు దాహమును తీరుస్తున్నాడు, నీ ఆకలిని తీరుస్తున్నాడు. నువ్వు కుడికైనాడు ఎడమకైనాడు తొట్టిల్లకుండా నిన్ను నడిపించడానికి ఒక నాయకుడిని పెట్టాడు. నీకు పెట్టినప్పటికి కూడా నీవు గనక దేవుడు నన్ను మర్చిపోయాడు ఎట్లా అనుకుంటావు నువ్వు? అలాంటి వారితో ప్రభు మాట్లాడుతున్న మాట ఒకటేనండి, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, నేను మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తా. ఎందుకు అవిశ్వాసం ఎలాగ అయిపోయారు వీళ్ళు? అవిశ్వాసులు వెళ్ళిపోయారు. అంతకుముందు విశ్వాసులే కదా వీళ్ళు, విశ్వాసంతో అనుభవించిన వాళ్ళే కదా, ప్రతిరోజు కూడా సంఘానికి వచ్చేవాళ్లే కదా. వీళ్ళ అవిశ్వాసం ఎలా వచ్చిందని ఇప్పుడు అంటే కనుక చెప్తాడు. 21వ వాక్యం చదువు, పైకి వెళ్దాం. ఇప్పుడు ఆలకించుడి, చెట్లు లేని మెట్టల మీద ఒక స్వరము వినబడుచున్నది. ఆలకించుడి, తాము దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మరిచిపోయారంట. వాళ్ళు ఇన్ని కార్యములు చేస్తుంటే వాళ్ళు ఎందుకు భ్రష్టులనే బిడ్డలారా తిరిగి మీరు వస్తే కనుక మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తాను ఎందుకు మాట్లాడుతున్నాడు ప్రభు? వారికి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కనుక వాళ్ళంటే దుర్మార్గులై దేవునిని వాళ్ళు మరిచారంట. అంటే దుర్మార్గులు ఎవరు చెప్పండి? దేవుడు చేసిన కార్యములను మరిచిపోయేవారు, కృతజ్ఞత లేనివారు. ఈ ప్రజలు ఎలా ఉన్నారంటే కనుక దేవుడు చేసిన కార్యములన్నీ కూడా మరిచిపోయి ఆయన నడిపించిన మార్గములన్నీ కూడా మరిచిపోయి ఎన్ని కార్యములండి అసలు మనం తలుచుకుంటే కనుక వస్తానే ఉంటాయి. దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు మనల్ని, ఎక్కడో మనల్ని తీసుకొని వచ్చి
ఇక్కడికి తీసుకొచ్చి సంఘంలో నాటి ఇంతవరకు ప్రతి నిత్యము కూడా మనల్ని పోషిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో నీ రెక్కలకు ఆరోగ్యం కలుగజేసి నీ కష్టార్జితమును వ్యర్థముగా పోకుండా నిత్యం అనుభవించినట్టుగా చేసి ఇన్ని కార్యములను దేవుడు చేస్తుంటే నువ్వు ఎలా మర్చిపోతావు దేవుణ్ణి? దేవుడు నా జీవితంలో ఏ కార్యములు ఇచ్చేది నువ్వు ఎలా మాట్లాడుతావు? నువ్వు ఆహారమునిచ్చాడు కదా అరణ్యంలో, దేవదూతలు తినే ఆహారమునిచ్చాడు. బండ కింద సమృద్ధికరమైన నీటిని పెట్టి బండను చీల్చి వారికి దాహమును తీర్చాడు. పాడి కలిగిన దావీదును తీసుకొని వచ్చి మీకు కాపరిగా పెట్టాడు. హల్లెలూయా. కాబట్టి మీరు అందుకనే అంటున్నాడు, మీరు గనక ఇప్పుడు నా దగ్గరకు వస్తే గనక, తిరిగి వస్తే మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చేయి ఇరిగిపోయినా, కాలు ఇరిగిపోయినప్పటికి కూడా బాగు చేయొచ్చు కదా. ఒక అవిశ్వాసి అయితే బాగు చేయటం చాలా కష్టం. ఎందుకనేది అది హృదయానికి సంబంధించింది. అది దేవుడు ఒక్కడే చేయగలుగుతాడు. నువ్వు ఆయన మర్చిపోవద్దు. నువ్వు ఆయన దగ్గర రావద్దు. నువ్వు నిర్లక్ష్యం చేయవద్దు. నువ్వు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో దేవుడు చేసిన కార్యములు నువ్వు జ్ఞాపకం చేసుకుంటే కనుక ఆయన నువ్వు స్తుతించకుండా ఉండలేవు. నువ్వు ఆయన దగ్గర రాకుండా నువ్వు ఉండలేవు. ఈరోజు నువ్వు బ్రతికి బట్టగట్టావంటే కనుక, ఈరోజు సజీవులుగా ఉన్నామంటే కనుక అది దేవుడు మనల్ని మరిచిపోలేదని అది ఒక సూచన. అది కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, స్త్రీ తన బిడ్డనైనా సరే ఒకవేళ మరిచిపోతుందేమో, కానీ నేను నిన్ను మరువను. ఆమేన్. హల్లెలూయా. ఆ మరువని దేవుడు మన జీవితంలో ఎటువంటి కార్యాలు చేస్తాడంటే కనుక మనకు తినటానికి మనకు ఆహారమునిచ్చాడు, త్రాగడానికి నీళ్ళు ఇచ్చాడు, మనల్ని నడిపించడానికి, ఆత్మీయంగా నడిపించడానికి ఒక కాపరినిచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మీరు గనక మరలా తిరిగి వస్తే నా దగ్గరికి, ఒకవేళ నేను ఇన్ని పనులు చేసినప్పటికి కూడా ఒకవేళ నువ్వు మరిచిపోయి, ఒకవేళ అక్కడ చెప్తున్నమాట దుర్మార్గులై దేవుని మరిచిపోయారంట వాళ్ళు. ఒకవేళ నీ కృతజ్ఞత లేకుండా నువ్వు బ్రతుకుతున్నావేమో, నీవు కనుక నా దగ్గర తిరిగి వస్తే కనుక నీ అవిశ్వాసం నేను బాగు చేస్తా. ఆయన దగ్గరకు వస్తే కనుక ఆయన ఏదైనా చేస్తానండి. ఆయన దగ్గరికి రావాలి మనం. నీకు బాధలుండి రాలేదనుకోండి, ఇంటిగా ఉంటే బాధలు పోతాయా? చెప్పండి. ఇంటి దగ్గర ఉంటే నా బాధలని పోయిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. పావు ఇంకొకటి పెరుగుద్ది. అదేదో వచ్చి ఇక్కడికి వచ్చి సాప్ మీద మోకరించి చేతులు పైకెత్తి ఆయన సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడి కార్యం చేయడే చెప్పండి. మరి ఎందుకు మనము దుర్మార్గులై మనము దేవుని ఎందుకు మర్చిపోవాలి? ఆ మాట ఎందుకు అనిపించుకోవాలి? దేవుడు మర్చిపోయేవాడు కాదు. మీరందరూ ఇక్కడ ప్రార్థన అయిపోయింది వెళ్ళిపోతారు కదా, బుధవారం ప్రార్థన అని చెప్తాం, కానీ మర్చిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆయన మరువని దేవుడిగా మీకు పాస్టర్ గారి ద్వారా ఫోన్లు చేపిస్తాడు. స్తోత్రం చెప్పండి. అవునా కదా? చెప్పాలి, మీరు చేపిస్తాడు. మరి అదే మరి ఆయన మరువలేదు అంటానికి, ఆయన మరువని దేవుడిగా మనకున్నాడు. ఆమేన్. సర్వశక్తి లేని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మన ధైర్యపరుస్తున్నాడు. ఈరోజు ఆయన ఎప్పుడు మర్చిపోయేవాడు కాదండి. మనమే మర్చిపోయేవాడు, దుర్మార్గులు అయిపోయామో, కృతజ్ఞత లేని వారం అయిపోయామో. కృతజ్ఞత లేని వారంట వారి హృదయములంట అంధకారం అయిపోయినాయి అంట. ఇక చీకట్లో ఉంటే కనుక తల్లి ఎవరో చెల్లెవరో ఎవరు కనపడరా, నుయ్యో గోయో తెలియదు, వాళ్ళు వెళుతున్న మార్గం వారికే తెలియదు అసలుకి. కాబట్టి నువ్వు అలా ఉండకూడదని ప్రభు ఒక ఆల్టర్ కాల్ ఇస్తున్నాడు. భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి నా దగ్గరికి రండి, మీ అవిశ్వాసమును బాగు చేస్తా నేను. అది ఎవ్వరి వల్ల కాదది, నా దగ్గరకు వస్తేనే అది నా వల్లే అవుతుంది అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనము ఒకవేళ ఇంతవరకు ఒకవేళ ఆయన మరిచిపోయిన వారిగా మనం ఉంటే, ఆయన మరువని దేవుడిగా ఉన్నందుకు ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన దగ్గరకు వచ్చి మన విశ్వాసాన్ని బలపరుచుకుని మనం ఆయన రాకడకు సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.